హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. ఈ యొక్క వీడియోలో మేరీ లైఫ్ వెబ్సైట్లో సైన్ ఇన్ ఏ విధంగా చేసుకోవాలి, సైన్ ఇన్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క పాఠశాలలో ఉపాధ్యాయులు అయితే ఈ యొక్క వెబ్సైట్లో మనకి ఫొటోస్ అదేవిధంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మనం మొక్కలు నాటినట్టుగా అయితే ఈ యొక్క ఫొటోస్ ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలి, ఈ యొక్క లాగిన్ ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ యొక్క వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. మేరీ లైఫ్ అని గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే మీకు ఫస్ట్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క లింక్ ఓపెన్ చేసినట్టయితే మీకు మేరీ లైఫ్ అనే వెబ్సైట్ హోమ్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ యొక్క ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ లాగిన్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని. అయితే మనం ఫీల్డ్ ఆఫీసర్గా రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనం ఫీల్డ్ ఆఫీసర్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అయితే చేసుకోవచ్చు. మనకు ఇంతకుముందు అకౌంట్ అనేది లేకుండా అయితే ఇక్కడ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ సైన్ అప్ అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ సైన్ అప్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ సైన్ అప్ అని ఒక ఎంటర్ ఫీల్డ్ ఆఫీసర్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. మనకి ఇక్కడ టైప్ ఆఫ్ ఫీల్డ్ ఆఫీసర్ దగ్గర మీరు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళైతే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళైతే స్టేట్ గవర్నమెంట్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ పైన క్లిక్ చేసిన తర్వాత మన యొక్క స్టేట్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ డిపార్ట్మెంట్ అనే దగ్గర డిపార్ట్మెంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా సెలెక్ట్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఓపెన్ చేసుకుంటే మనకు రకరకాల ఇన్స్టిట్యూషన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ ఇన్స్టిట్యూషన్ దగ్గర మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదర్ దగ్గర క్లిక్ చేసుకోవాలి. అదర్ దగ్గర సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ అయితే అడగడం జరుగుతుంది. మనకు నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ దగ్గర మన యొక్క ఇన్స్టిట్యూషన్ ఏమంటే మన యొక్క స్కూల్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ ఇన్స్టిట్యూషన్ పేరు టైప్ చేసిన తర్వాత నేమ్ ఆఫ్ ఫీల్డ్ ఆఫీస్ అనేది మళ్ళీ అడుగుతుంది. ఆ యొక్క ఫీల్డ్ ఆఫీస్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మీ స్కూల్ నేమ్ అయితే ఇవ్వచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు నేము అదేవిధంగా డిజిగ్నేషన్ అడగడం జరుగుతుంది. తర్వాత ఈమెయిల్ అడ్రస్ అదేవిధంగా మొబైల్ నెంబరు ఈ యొక్క ఫీల్డ్స్ అన్ని అయితే మనం ఇక్కడ హెచ్ఎం డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మనం సైన్అప్ చేయాలి. నేను ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఎంటర్ చేస్తాను. ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత నేను సైన్అప్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సైన్అప్ పైన క్లిక్ చేయగానే మనకు ఓటీపీ వెరిఫికేషన్ అయితే రావడం జరిగింది. ప్రొవైడ్ 4 డిజిట్ వన్ టైం పాస్వర్డ్ అయితే వచ్చింది. ఆ యొక్క 4 డిజిట్స్ని అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత అయితే ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు మళ్ళీ డైరెక్ట్గా లాగిన్ అనే విండో అయితే చూపిస్తుంది. ఇక్కడ లాగిన్ అయితే మనం ఇప్పుడు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లాగిన్ అయితే చేసుకోవడానికి మనం ఇక్కడ ఎంటర్ మొబైల్ నెంబర్ అన్న దగ్గర మొబైల్ నెంబర్ అయితే ఎంట్రీ చేసుకోవాలి. ఇక్కడ మనం లాగిన్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు మనకు ఆ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే ఇక్కడ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు మన స్కూల్కి సంబంధించిన మన లాగిన్ యొక్క ఇక్కడ డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ డాష్ బోర్డ్ పక్కన మన స్కూల్ నేమ్ అయితే మనం ఇచ్చిన నేమ్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ రెండు వైపులా 2 రకాల ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మిషన్ లైఫ్ యాక్షన్ రిపోర్టు అదేవిధంగా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ట్రీ ప్లాంటేషన్. ఇక్కడ ట్రీ ప్లాంటేషన్కి సంబంధించిన ఫొటోస్ అయితే ఇక్కడ పోస్ట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మిషన్ లైఫ్ యాక్షన్ రిపోర్ట్ ఇక్కడ 2 రకాలైన ఇప్పుడు అయితే చూద్దాం. ఇక్కడ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ట్రీ యాక్షన్ ప్లాన్కి సంబంధించి మనకు ట్రీ ప్లాంటేషన్ ఫామ్ అయితే మనం ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీ యొక్క ప్లేస్ అర్బన్ రూరల్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు స్టేట్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా విలేజ్, పంచాయతీ సమితి ఇవన్నీ అయితే రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్లేసు అక్కడ లొకేషన్ దగ్గర జియో ట్యాగ్ దగ్గర ఎంటర్ లొకేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ ఈవెంట్ కేటగిరీ అనే దగ్గర మనం ఇక్కడ క్లిక్ చేస్తే మనకు డ్రాప్ డౌన్ మెనూ రావడం జరుగుతుంది. ఇక్కడ మెనూకి సంబంధించి ఇక్కడ మనం ఈ యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ యాక్టివిటీ అయితే నిర్వహిస్తున్నామో దానికి సంబంధించి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ట్రీ ప్లాంటేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ట్రీ ప్లాంటేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క నేమ్ ఆఫ్ ద యాక్టివిటీ అనే దగ్గర మీరు మళ్ళీ ఒక యాక్టివిటీ నేమ్ అయితే ఇవ్వచ్చు. తర్వాత నెంబర్ ఆఫ్ ట్రీస్ ప్లాంటెడ్ అనే దగ్గర మీరు ఎన్ని ట్రీస్ అయితే నాటారో ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ డేట్ అనే దగ్గర మనకు ఆటోమేటిక్గా డేట్ అయితే చూపించడం జరుగుతుంది. మన ఇక్కడ తర్వాత వచ్చేసి మనం కింద చూసుకున్నట్టుంటే అప్లోడ్ జియో ట్యాగ్డ్ ఫొటోస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి మనం ఇమేజెస్ అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఫొటోస్ అయితే అప్లోడ్ చేయవచ్చు. ఇక్కడ నాట్ మోర్ దెన్ 5 ఫొటోస్ అంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఫోటోలు 5 ఫోటోల కంటే మించకూడదు. అదేవిధంగా ప్రతి ఒక్క ఫోటో సైజ్ అనేది ఇక్కడ 1 MBకి మించకూడదు. మ్యాక్సిమం అనేది ఇక్కడ 1 MB. అదేవిధంగా ఫొటోస్ ఖచ్చితంగా మనకు జియో ట్యాగ్డ్ ఫొటోస్ అయితే అయి ఉండాలంటే మనకు ఒక యాప్లో అయితే తీస్తే మనకు జియో ట్యాగ్స్ అంటే లొకేషన్స్ అక్కడ చూపించడం జరుగుతుంది. అటువంటి యాప్తో తీసిన ఫోటోలు అయితే ఇక్కడ మనం ఉపయోగించాలి. అదేవిధంగా అప్లోడ్ వీడియో క్లిప్స్ ఇక్కడ సెలెక్ట్ వీడియో అన్న దగ్గర
క్లిక్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ వీడియోస్ వచ్చేసరికి మనకి ఇక్కడ 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. 3 వీడియోస్కి అయితే మించకూడదు. ప్రతి ఒక్క వీడియో లెంత్ వచ్చేసి మనకి ఇక్కడ 45 సెకండ్లు అయితే దాటకూడదు. ఇక్కడ ఎంబీ వచ్చేసి మనకు సైజ్ అయితే 5 MB అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీడియోస్ అదేవిధంగా ఫొటోస్ అప్లోడ్ చేసి ఇక్కడ ఫోటో క్యాప్షన్ దగ్గర వీడియో క్యాప్షన్ దగ్గర మనం క్యాప్షన్స్ అయితే ఇచ్చేసి చివరగా సబ్మిట్ బటన్ పై అయితే ప్రెస్ చేసి ఒక ఫోటోలకు సంబంధించి అయితే మనం అప్లోడ్ అయితే చేయవచ్చు. ఓకే, ఈ విధంగా మనం జియో ట్యాగ్డ్ ఫొటోస్ మనం ట్రీ ప్లాంటేషన్కి సంబంధించి అయితే ఈ యొక్క మేరీ లైఫ్ వెబ్సైట్లో అయితే అప్లోడ్ అయితే చేయవచ్చు. ఒక జియో ట్యాగ్డ్ ఫొటోస్ తీయడం కొరకు మనం కింద యాప్ అనేది ఒక డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ యొక్క యాప్ని ఉపయోగించి మీరు జియో ట్యాగ్డ్ ఫొటోస్ అయితే తీసి మీరైతే అప్లోడ్ అయితే చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.